హలో! అందరూ నమస్కారం. మూవీ రీ ఆఫ్ 'కేసరి చాప్టర్ 2' 2025 రిలీజ్ అయింది. జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక హిస్టారికల్ డ్రామా మూవీ. ఈ మూవీ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ అయితే కాదనమాట. కొన్ని రియల్ క్యారెక్టర్స్ బేస్ చేసుకొని ఫిక్షనల్‌గా తీశారు. ఈ మూవీలో చూపించిన కొన్ని కోర్ట్ సీన్స్ అవన్నీ ఫిక్షనల్ అనమాట. అయినా కూడా ఆ కోర్ట్ సీన్స్ చూడడానికి చాలా బాగుండి అండ్ ఈ మూవీ కూడా బాగుంటదనమాట. ఇంకా ఈ మూవీలో అక్షయ్ కుమార్ అండ్ మాధవన్ ఇద్దరు లాయర్స్ అనమాట. కోర్ట్‌లో వాళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని కన్వర్జేషన్ సీన్స్ అయితే ఈ మూవీకి ఒక హైలైట్ అనమాట. ఇంకా ఈ మూవీలో అనన్య పాండే కూడా లాయర్. కోర్ట్‌లో తనతో ఒక సీన్ వస్తదనమాట. ఆ సీన్ కూడా చాలా బాగుంటది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఏప్రిల్ 13, 1999లో జలియన్‌వాలా బాగ్ ఘటనలో ఆల్‌మోస్ట్ 359 మంది దాకా చనిపోయారు. 1200 మంది ఇంజ్యూర్ అయ్యారనమాట. ఇంత దారుణమైన సంఘటన జరిగిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు నార్మల్ జనాలు కాదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ తీవ్రవాదులు. వాళ్ళు ఆయుధాలతో మా మీద దాడి చేయబోతుంటే ఆత్మరక్షణ కోసం పోలీసులు ఆ తీవ్రవాదిని కాల్చి చంపేశామని బ్రిటిష్ వాళ్ళు చెప్తారు. ఆ దారుణమైన సంఘటనల తర్వాత అసలు నిజాలు తెలుసుకున్న శంకర్ నాయర్, అక్షయ్ కుమార్ అనన్య పాండేతో ఒక పిటిషన్ ఏపిస్తాడు. ఆ తర్వాత లాయర్ శంకరనారాయణ కోర్ట్‌లో ఆ జలియన్‌వాలా బాగ్ సంఘటన గురించి తెలిసిన నిజాలు ఎలా కోర్ట్‌లో బయటపెట్టాడు అన్నదే ఈ మూవీ స్టోరీ అన్నమాట. ఆ పాయింట్ బేస్ చేసుకొని ఈ మూవీలో కోర్ట్ సీన్స్ చాలా ఎమోషనల్‌గా చూపిస్తారు. ఆ సీన్స్ బావుంటాయన్నమాట. ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్టోరీ బావుంటది. దాని తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంటది. కోర్ట్ సీన్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ బావుంటాయన్నమాట. క్లైమాక్స్ కూడా బావుంటది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే మెయిన్ స్టోరీలో రావడానికి స్టార్టింగ్‌లో కొన్ని ఇంట్రడక్షన్ సీన్స్ పెడతాడు. ఆ సీన్స్ అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. సెకండ్ హాఫ్‌లో కొంచెం స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తది. ఈ మూవీ డ్యూరేషన్ వచ్చి 2 అవర్స్ 50 మినిట్స్ ఉండుద్ది. అక్షయ్ కుమార్ అండ్ మాధవన్ మధ్య వచ్చే కొన్ని కోర్ట్ సీన్సే ఈ మూవీకి హైలైట్ అన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్రిటిష్ అధికారిగా సైమన్ చేశాడు. ఆ సైమన్‌తో వచ్చే కొన్ని కోర్ట్ సీన్స్ ఈ మూవీకి బావుంటాయన్నమాట. ఆ బ్రిటిష్ అధికారి సీన్స్ చూసినప్పుడు మనందరికి చాలా కోపం వస్తది. ఎందుకంటే తన యాక్టింగ్ చాలా బాగుంటది. ఆ క్యారెక్టర్‌తో వచ్చే ఒక కోర్ట్ సీన్ ఉంటది. ఆ సీన్ అయితే చాలా బావుంటదన్నమాట ఈ మూవీలో. ఫస్ట్ 20 మినిట్స్ ఈ మూవీలో కొన్ని ఇంట్రడక్షన్ సీన్స్ పెడతారు. అవి తప్ప మిగతా సినిమా బాగుంటది. కోర్ట్ సీన్స్ అయితే ఈ మూవీకి హైలైట్ అనమాట. ఈ మూవీ కంప్లీట్‌గా 90, 20 స్టైల్‌లోనే ఉంటాయి. కోర్ట్ సీన్స్ గాని, లాయర్స్ గాని, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్స్ గాని అన్నీ సేమ్ 90, 20 స్టైల్ ఉంటాయి. అవి చూడడానికి చాలా బావుంటాయన్నమాట. ఇంక క్లైమాక్స్‌లో ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టారు. ఆ ఎమోషనల్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో అక్షయ్ కుమార్, మాధవన్ క్యారెక్టర్, రెజీనా వీళ్ళ క్యారెక్టర్స్ బావుంటాయి. ఆ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటదన్నమాట. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా బాగుంటది. అండ్ ఆ కోర్ట్ సీన్స్ దగ్గర వచ్చే కొన్ని బీజీఎం సీన్స్ చాలా బావుంటాయన్నమాట. ఈ మూవీ టెక్నికల్‌గా చాలా బావుంటది. ఈ మూవీ కంప్లీట్‌గా 90, 20 స్టైల్‌లో ఉంటది కాబట్టి అక్కడొచ్చే సీన్స్ అండ్ ఆ లొకేషన్స్ చాలా బావుంటాయి. ఇంకా ఈ మూవీలో బెడ్ సీన్స్ గాని, అడల్ట్ సీన్స్ గాని అట్లాంటియేం లేవు. మూవీ ఓవరాల్‌గా బాగానే ఉంది. జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.